వైట్ హాల్ ఇది కూడా బ్రాందీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది, అమ్మినారు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇది మేమెంత అమ్మినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గించినారంటే 150 మేము అమ్మినాం, ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఎంత? 160 ప్రజలారా తగ్గించినాడు. మేము 150, ఆయన 160. చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు, పెంపకం అంటారు, 10 రూపాయలు పెరిగింది అంటారు. ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు. ఇంకొకటి కింగ్స్వెల్ అని ఒకటి అమ్ముతున్నాడు. మేము అమ్మినాం, ఆయన అమ్ముతున్నాడు. కింగ్స్వెల్ ఆయన అమ్మినాడు, మేము అమ్ముతున్నాం. ఇది మా దాంట్లో దొరికింది, ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది. కింగ్స్వెల్ మేము 150 రూపాయలకు అమ్మినాం క్వార్టర్. ఇది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్వెల్ అనే బ్రాందీ 160. మరి తగ్గిందే పెరిగిందే? ఆఫీసర్ చాయిస్ ఇదిగో ఇది ఆఫీసర్ చాయిస్. చాలా ఇష్టం అందరికీ, చాలా మందికి అప్పట్లో. మా ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. మేము 150 రూపాయలకు అమ్మినాము, 160 రూపాయలకు అమ్ముతున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? ఇంకొకటి మార్పిఎస్ మేము 310కి అమ్మినాం, ఆయన 300కి అమ్మినాడు. ఖైరాన్ అనే బ్రాందీ ఫేమస్, అది కూడా ఎక్కువ అయినారు. 320కి అమ్మినాం, 310కి అమ్ముతున్నాడు. అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు. ఇంకా 10 రూపాయలు పెంచి అమ్ముతున్నాడు. 2-3 బ్రాండ్లు మాత్రం 10 రూపాయలు తగ్గించినాడు. ఇక బీర్లు అమ్ముతున్నాడు. ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్వెల్ అనే ఒక బీర్ ఉంది, బ్లాక్ లేబుల్, బడ్వైజర్ అనేది ఒకటి ఉంది, ఖర్జూరా అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే. బ్లాక్ లేబుల్ అనేది 180 రూపాయలు, బడ్వైజర్ అనేది 300 రూపాయలు బీరు, 300 రూపాయలు. ఖర్జూరా బీరు 180 రూపాయలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ఫిషర్ లైట్ అమ్మినారు 200 రూపాయలు, కింగ్ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు 220 రూపాయలు. ఆ బుద్ధు 200, 220, ఈ బుద్ధు 180, 300 రూపాయలు, 320 అమ్ముతున్నారు. ఎక్కడ ధరలు తగ్గినాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద 10 రూపాయలు పెరిగింది. ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము, మీరు అన్ని బ్రాండ్లు అమ్మలే అన్నారు. ఎస్, ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కదా 3 బ్రాండ్లు అమ్మలే. 3 బ్రాండ్లు అప్పుడు అమ్మలే. మ్యాక్డోల్ విస్కీ అనే బ్రాండ్ అమ్మలే, మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే ఆ రోజు అమ్మంది. ఇంకొకటి రాయల్ ఛాలెంజ్, ఇది కూడా దొరకలే అప్పుడు, తక్కువే. ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు. రాయల్ ఛాలెంజర్ అనేది, మ్యాక్డోల్ బ్రాందీ, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్డోల్ విస్కీ, ఈ 4 బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు. ఈనాడు అవి పెట్టినారు. ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, పొద్దున దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే, మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే, మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాందీ తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు. ఇది షార్ట్ అంట, షార్ట్ చీప్ లిక్కర్ 99 రూపాయలు ప్రజలారా మీరు తాగేది, చాలామంది పేదవాళ్ళు తాగేది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. నిన్న దొరికింది, ఈరోజు దొరకలేదు. ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది, ఈరోజు దొరకలే. కారణం షార్టేజ్ అంట. ఏం దొరుకుతుంది చీప్ లిక్కరు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది, ఒకరోజు ట్రోఫీ దొరుకుతుంది, ఒకరోజు బిన్నీ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు బెంగళూరు దొరుకుతుంది. అంటే మీరిచ్చే చీప్ లిక్కర్ 99 రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో, ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు. ఒకే బ్రాండ్ తాగాలనుకునే వానికి 365 రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు చేసిన విమర్శ ఏంది? మీరు ఈరోజు మీరు అమ్ముతా ఉండేది? ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని. ధరలు పెరిగినాయా, తగ్గించినారా? నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయాన్ని కూడా, ధరలతో పాటు ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా బ్రాందీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు.
ఆ మద్యం తాగితే అది విషము, మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు. నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు. ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలు వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు. మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2982 షాపులు పెట్టినాడు ఆయన. అంటే దాదాపుగా 2000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా. సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను. ఈరోజు పల్లెకు 2-3 బ్రాందీ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా, కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకు పోయి మనం ఒక అర్ధగంటకు వస్తుంది ప్రజలారా. మా నియోజకవర్గంలో ఒకరోజు మేము వెలవలికి పోయినాం. వెలవలికి పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు, ఈ బాటలు కావాలని చెప్పినాడు. కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధగంటకు వచ్చింది, మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇది ఎంత విచిత్రమో చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధగంటకు దొరుకుతాయి. ఇంకా పల్లెలు బాగుపడేదానికే, చెడిపోయేదానికే. బెల్ట్ షాపులు ఎక్కువైనాయి, ధరలేమి తగ్గించలే. ఇంకా సమయం అంటారా? 24 గంటలు షాపులు తెరిచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు, ఎప్పుడైనా సరే షాపులు తెరిచి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మినారు, నిర్ణీత సమయానికే మద్యం మూసినారు. కారణం, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు, అప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేసింది. ప్రభుత్వానికి నిబద్ధత ఉంటుంది, ప్రైవేటు వ్యక్తికి డబ్బు సంపాదించాలనే ద్రోహచింతన ఉంటుంది. బ్రాందీ షాపులలో ఆ రోజు తాపించలే, అట్లా రంధ్రంలో చేయబెట్టి ఇట్లా బాటలు కొనుక్కొని నవరంధ్రాలు మూసుకొని ఇంటికి పోయి పిల్లాం దగ్గర కూర్చొని మందు తాగాల, పిల్లాం పెట్టిన బువ్వదిని పనుకోవాలా. ఈరోజు బ్రాందీ షాపులే బార్లు అయినాయి. 12 వరకు, 11 వరకు, 1 గంట వరకు యథేచ్ఛగా తాగచ్చు. ఎంత మార్పు చేసినాడు చంద్రబాబు నాయుడు.